నేను ఈ ప్రశ్న అడగకపోతే మన ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులు ఏంటి ఈ క్వశ్చన్ ఇంకా అడగలేదని కూడా అంటారు. బంగారం వెండి ధరల మీద ప్రభావం ఏమన్నా చూపిస్తుందా గ్రహణం? గ్రహణము మనకు శాస్త్రంలో జ్యోతిష ప్రకారము సంబంధించి ప్రతి సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉంటాయని చెప్తుంది, కానీ దీని ప్రభావం వల్ల బంగారం అనేటువంటిది నిత్యావసర వస్తువులకి మాత్రమే చెప్పబడదు, కానీ ఇది ఆభరణాలు. గురువు సంచారం మారినప్పుడు పెరిగే అవకాశం ఉంటది అలా చెప్పొచ్చు, కానీ గ్రహణం నుంచి చెప్పలేరు. ఓకే, ఓహో, అయితే ఇప్పుడు బంగారం పెరుగుదలకి కారణము గురు సంచారమేనంటారా? 100% గురుడు. విలువైన లోహాలన్నీ గురు కంట్రోల్లో ఉంటాయి. గురుడు మంచి ప్లేస్ లో ఇప్పుడు మిథున రాశి వాణిజ్య రాశి, అందువల్ల మిథునంలో ఉన్నాడు. ఇవాళ ఉన్న రేటు గంట తర్వాత మారింది, మధ్యాహ్నానికి మారింది, సాయంత్రానికి మళ్ళీ పెరిగింది. వెండి బంగారం రేట్లు ఎట్లా వణికించినాయి చూడండి. నిన్న మొన్న చెప్పండి, ఎప్పటిదాకా ఇది క్లూ ఇచ్చినట్టు అవుతుంది? జూన్ 6వ తారీఖు జూన్ ఈ సంవత్సరం, అక్టోబర్ వరకు ఈ సంవత్సరం జూన్ 6 దాకా పెరుగుదల తర్వాత కూడా పెరుగుదల అక్టోబర్ వరకు ఉంటుంది సార్, అక్టోబర్ దాకా. ఎందుకంటే గురుడు ఉచ్చ రాశికి వెళ్తున్నాడు కర్కాటకంలోకి. అయితే ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం. మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు నవంబర్ డిసెంబర్, అప్పుడు కొద్దిగా తగ్గే అవకాశం. స్టెబిలైజ్ అవుతుంది. స్టెబిలైజ్ అవుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది, కొంచెం తగ్గచ్చు. సో అప్పటిదాకా పెరుగుదలే. ఇంకా యుద్ధాలు ఇలాగే చేసుకుంటూ పోతుంటే విలువైన వస్తువులకు ఇంకా గిరాకీ ఆబ్వియస్ గా పెరుగుతూ ఉంటుంది.